అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైదరాబాద్లో తీర్మాన్ మల్లన్నపై దాడిని ఖండిస్తూ కూడా మహబూబ్నగర్ పట్టణంలోని బీసీ సంఘాలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా దాడి చేసిన వారిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు నిరసన కార్యక్రమం చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర బీసీ సంఘాల నాయకులను వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారన్న దాడిని? ఏదైతే హైదరాబాద్లో తీర్మాన్ మల్లన్న ఆఫీస్పై ఆయనపై కూడా దాడి చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎట్లా చూస్తారు? ఇది బీఆర్ఎస్ కార్యకర్తలు కవిత గారి జాగృతి అని చెప్పి ఒక పేరు పెట్టుకొని ఆమె ఇన్ని సంవత్సరాలు 10 ఏళ్ళు పరిపాలన చేసి బీసీ వాదం మీదకి ఎత్తుకొని నేను ఏదో చేస్తానని చెప్పేసి మాట్లాడము. బీసీ నాయకుడు ప్రశ్నించే గొంతుకైనా తీర్మాన్ మల్లన్న ఆఫీస్పై దాడి చేసి చంపాలని చూసిన వాళ్ళు చకచక్యంగా గన్మెన్ కాల్పులు జరిపింది కాబట్టి ఆయన ప్రమాదం నుండి బయటపడ్డాడు. ఇలాంటి దాడులు చేయడము అగ్రవర్ణాలు ఆపాలి. అసలు మీకేం సంబంధం బీసీ గురించి? నువ్వు ఒక విలమ సమాజ గౌరవం సంబంధించిన కవిత, మీ నాయన బీసీ 10 ఏళ్ళకి వెళ్ళి రిజర్వేషన్ ఉన్న దాన్ని 40% రిజర్వేషన్ ఉన్న దాన్ని తీసుకొచ్చి 23% రిజర్వేషన్ చేసుకుండు. నీ కాలంలో బీసీ మంత్రులకు వాల్యూ లేదు, నీ దాంట్లో బీసీ ఎమ్మెల్యేలకు లేకుండే మీరు మొత్తం బీసీలను అణగదొక్కి పాడేసి ఇప్పుడు వచ్చి నేను బీసీ వాదం తీసుకున్నాను ఎట్లా అంటారు మీరు? అది మల్లన్నపై దాడి చేయడం అనేది క్షమించడానికి నేరం. ఇది ప్రభుత్వం వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళందరినీ అరెస్ట్ చేసి శిక్షించాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరు పెట్టినరో మీ నాయన పెట్టిండు. ఫస్ట్ మీ నాయన అడగండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వేరే పార్లమెంట్లో చేస్తే తెలంగాణలో అమలు చేసింది ఎవరు? మీ బీఆర్ఎస్ గవర్నమెంటే. దానికి బీసీలో చాలా నష్టపోతున్నాం కూడా. మీరే ఓసీలకు సపోర్ట్ చేసిన వాళ్ళు నువ్వు ఈరోజు బీసీ వాదం తీసుకొని మల్లన్న మీద అరెస్ట్ చేయడం అనేది చాలా క్షమించని నేరం. ఇది ఇలాగే మీరు దాడులు చేస్తే మేము బీసీలు ఎదురు దాడులు చేసామనుకోండి మీరు ఎవరు తట్టుకోలేరు. బీసీలు ఎదురు దాడులు చేస్తే మాత్రం మీరు తట్టుకోలేరు. కాబట్టి ఖబర్దార్ మేము చెప్తున్నాము. ఇంకోసారి బీసీ నాయకుల మీద దాడులు చేస్తే బీసీలో ఎదురు దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఆయన తీర్మాన్ మల్లన్న కార్యాలయం పైన కూడా దాదాపు ఒక 30-40 మంది కూడా జాగృతి కార్యకర్తలు వచ్చిన తెలుస్తుంది. అయితే ఎమ్మెల్యేలకు అదే ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో తీర్మాన్ మల్లన్న కూడా దాడి ఆయన కూడా గాయపడినట్లు తెలుస్తుంది. గన్మెన్ కూడా చాకచక్యంగా కాల్పులు చేసి తెలంగాణలో బీసీ వాదం పెరగడానికి ముఖ్యంగా తీర్మాన్ మల్లన్న ఒక గొంతుక. చిరంజీవి సారు, మన అందరూ వేరే వాళ్ళు గజల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంఘం అందరం పనిచేస్తున్నా కూడా అందరికంటే ప్రముఖమైన పాత్ర ఎవరిదంటే తీర్మాన్ మల్లన్నది బీసీ వాదాన్ని పైకి తేవడంలో. వీని ఒక్కరిని చంపేస్తే బీసీ వాదం మునుగుతా అనుకుంటున్నారు, కానీ ఊరితో లేస్తుంది. అది బీసీలని అంచివేయాలి చంపాలని అనుకుంటున్నారు అనుకోండి. ఒక ఎర్ర సత్యం అన్న ముదిరాజ్ బీసీ ఆయన అట్లే మట్టు పెట్టినరు. అట్లా బీసీలని చాలామంది చంపినరు, చాలామంది రాని అక్కడ వేసినారు. ఎవరైతే బీసీ వాదం తీసుకుంటారో వాళ్ళని ఈ అగ్రవర్ణంలో ఒక కుట్రతో చంపుతుంటారు. ఆ చంపడం అనేది చేస్తే మాత్రం మేము ఊవెత్తిన ఎగుస్తుంది. ఇలా దాడులు జరిగితే మీ బీసీ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా కూడా దాడులు మేము వ్యతిరేకంగా చేస్తే మాత్రం ఈ అగ్రవర్ణంలో ఎవరు కూడా తట్టుకోలేరు, రోడ్లకు తిరగలేరు అని హెచ్చరిస్తున్నాం. తీర్మాన్ మల్లన్న జాగృతి కవిత పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన కారణంగానే ఈ దాడి జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీని మీద ఏం చెప్తారు? మొదటగా తీర్మాన్ మల్లన్న ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యిండు. ఆయన కూడా గ్రాడ్యుయేటు ఓట్లతోటే ఎమ్మెల్సీగా ఎన్నుకోబడ్డాడు. మొదటగా ఆయన జర్నలిస్ట్ అంటే సమాజంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని విశ్లేషించి ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పే జర్నలిస్ట్ అంటారు. ఆయన జర్నలిస్ట్గా ఉంటూ ఎక్కడైతే రాజ్యాధికారం అనేది దొరల చేతిలో కొంతమంది చేతిలోనే ఉంది కదా, ఇది అన్యాయం కదా అని చెప్పేసి ఆయన ఒక క్యూ న్యూస్ అని పెట్టి ప్రతినిత్యము బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలను ఎక్కడికక్కడ చైతన్యం చేస్తూ వాళ్ళ జాగృతి పరుస్తున్న ఈ క్రమంలో తాను ఏమన్నాడు? తాను మీకు మాకు ఏం సంబంధము అన్నాడు. బీసీ రిజర్వేషన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42% ఆమోదించి క్యాబినెట్ ఈ సందర్భంగా బీసీలందరూ సంబరాలు చేసుకుంటున్న ఈ సందర్భంలో ఆమె మధ్యలో దూరి ఆమెకి ఏం సంబంధం? నిజంగానే ఆమె వెలమగా ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ఆదరించి మీ నాయన తెలంగాణ కోసము ముందరికి వచ్చిండని రాజ్యాధికారం మీ చేతిలో పెట్టిరు కదా. మీ చేతిలో రాజ్యాధికారం 10 ఏళ్ళు ఉన్నది కదా. మరి 10 ఏళ్ళు ఉన్న తర్వాత మీరు ప్రెస్ స్టేషన్కి గురయ్యి లిక్కర్ దందాలో జైలుకు పోయి వచ్చి మీరు ప్రెస్ స్టేషన్లో ఉండుకుంటా ఈ బీసీ రిజర్వేషన్లు ఈ ప్రభుత్వం ఆమోదిస్తే మీరు ఎందుకు వచ్చిరు మధ్యలోకి అని మిమ్మల్ని ప్రశ్నించాలి. తీర్మాన్ మల్లన్న ప్రశ్నించిండు.
మీ కవితమ్మ గారు మీకు ఏం సంబంధము ఇది, మీరు ఎందుకు స్పందిస్తున్నారు అని అడగడం తప్ప ప్రశ్నిస్తే ఎవరినైనా దాడి చేస్తారా? ఈరోజు తీన్మార్ మల్లన్న పైన హత్యాయత్నం చేసిరు. మీరు గన్మ్యాను చాకచక్యంగా 5 రౌండ్లు కాల్పులు జరపకపోయి ఉంటే ఈరోజు తీన్మార్ మల్లన్న లేకుంటుండే. రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా జరుగుతుండే? తీన్మార్ మల్లన్నకి ఏమైనా జరిగితే బీసీలందరూ తిరుగుబాటు చేస్తే దొరలు ఉంటారా? దొరలు తిరుగుతారా? దొరల పరిస్థితి ఏంది ఇంతకు? ఒక్కసారి మీరు ప్రశ్నించుకోండి. బీసీలు సహనంతో ఉన్నారు. మేము కూడా బీసీలతో కలిసి ఎస్సీ ఎస్టీ బీసీల మంత్రం కూడా కలిసి కార్యాచరణ రూపొందిస్తాము. ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా దీన్ని అందరూ ఖండించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. మళ్ళొకసారి ఈ విధంగా జరగకుండా ఎంబడే తీన్మార్ మల్లన్నకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఇది తీర్మాన్ మల్లన్నపై కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తున్నారు మహబూబ్నగర్ సంబంధించిన బీసీ నాయకులు. ఏదైతే జాగృతి కార్యకర్తలు తీర్మాన్ మల్లన్న కార్యాలయము అలాగే తీర్మానం పైన దాడి చేయడం ఏమైనా చర్య కఠినంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.